ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తీసుకో చూడరా, నో మోర్ కాంప్లికేషన్స్, నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్. డైరెక్ట్ గా సీత గారి దగ్గరికి వెళ్ళి సింపుల్ గా ఐ లవ్ యూ అంతే, చాలు. ఏమంటారు? ఇది తప్ప వేరే ఏది మాట్లాడద్దు. నీ విషయం కన్వే చెయ్యి. అవునరా, కానీ యు నో రైట్, ఏదో ఒకలాంటి నర్వస్. అయ్యో అరే, నువ్వు ఇప్పుడు చెప్పలేకపోతే ఇంకెప్పుడు చెప్పలేవు. ఇంకెప్పుడు నీకు చెప్పే అవకాశం కూడా రాదు. చూడు, నువ్వు సీత గారికి చాలా ఇష్టపడుతున్నావు. అండ్ ఐ మీన్ 100% ష్యూర్ తను కూడా నిన్ను అంతే ఇష్టపడుతుంది. తను ఇదంతా చెప్పుకోలేదు. సో యూ మేక్ ఇట్ ఈజీ ఫర్ హర్. అవునరా, ప్రేమను మనసులో ఎక్కువసేపు దాచుకోలేను కాబట్టి ఈ రోజే చెప్పి తీరుతారు. అది అది ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ అన్నయ్య. సీత వదినని వీలైనంత తొందరగా ఇంటి కోడలుగా తీసుకురా. థ్యాంక్ యూ. అన్నా చెల్లెల ఆశీర్వాదం ఎప్పుడు ఇలాగే ఉండాలని బ్లెస్సింగ్స్ ఇవ్వండి. రా ఆశీర్వదించు. మా ఓడు ప్రపోజ్ చేస్తున్నాడు, ఈ రోజు ప్రపోజ్ చేస్తున్నాడు. అదే ఎక్సైట్మెంట్ బ్రో. ఎందుకు ఎక్కువైనట్టున్నది? ఎక్కువ ఎక్సైట్ అయినా? ముట్టకండి. నో, చూడాలి సార్. ముట్టకండి, నేను చెప్తున్నాను కదా. డోంట్ టచ్ మీ. నో, బయటికి వెళ్ళండి. బయటికి వెళ్ళమన్నాను కదా, నన్ను ముట్టుకోకండి. ఒకసారి చెప్తే అర్థం కదా. గెట్ అవుట్, అవుట్, గెట్ అవుట్. సార్, నెక్ బెల్ట్ తీయకపోతే నెక్ మూమెంట్స్ ని ఎలా చెక్ చేస్తాం సార్? లేదు మేడం, నాకు భయం వేస్తుంది, కుదరదు. సార్, ఇది అయిపోతేనే నేను వేరే పేషెంట్ ని అటెండ్ చేయాలి సార్. టైం లేట్ అయితే అందరికి ప్రాబ్లం అవుతుంది సార్. నో, డాక్టర్ అంజలి గారు రావాలి, తనే నాకు ట్రీట్మెంట్ ఇవ్వాలి, అంతే. డాక్టర్ అమ్మవారి గుడికి వెళ్ళారు సార్, రావడానికి కొంచెం టైం పడుతుంది. అంటే అమ్మగారి దర్శనం అవ్వాలి. ఎందుకు రాముగారు? మసాజ్ చేయించుకోవాలి కదా. నేనే కదా రాసిచ్చింది. అది మేడం, నాకు చాలా నొప్పిగా ఉంది, భయం వేస్తుంది. అది కాకుండా మీరు కూడా లేరు కదా. సరే, అలాగే మీరు వెళ్ళండి, నేను హ్యాండిల్ చేస్తాను. అది అన్నయ్యకి తక్కువైపోయింది, ఆఫీస్కి వెళ్తున్నాడు. అందుకే తన పేరు మీద అమ్మవారికి అర్చన చేయించడానికి వెళ్ళాను. రామా, నువ్వప్పుడే ఆఫీస్కి వెళ్తున్నావారా? చిన్న పిల్లల్లో చేస్తే ఎలా? అదేంటో తెలియదు అంజలి డాక్టర్, మీరుంటే నాకు ఒకలాంటి ధైర్యం. నేను మొదటిసారి వచ్చినప్పుడు మీరు గాయాల గురించి, జీవితం గురించి మాట్లాడిన మాటల వల్ల నాకు చాలా మనశ్శాంతి దక్కింది. ఇప్పుడు మీరు వచ్చారు కదా, ట్రీట్మెంట్ నేను తీసుకుంటాను. హలో బాస్, మీరెక్కడికి? ఇంకెక్కడికి? ఆఫీస్కి. అరే, ఇంతసేపు ఏం చెప్పానురా నీకు నేను? చేతిలో సీత గారి కోసం బొకే ఉంది, నోట్లో ఐ లవ్ యూ అనే మాట ఉంది. ఇప్పుడేంటి, నువ్వు తనకి అందరి ముందు ప్రపోజ్ చేస్తావా? చూడు, సీత గారు వచ్చే టైం అయింది. నువ్వు ఎక్కడే నిలబడి తను రాగానే ఐ లవ్ యూ అని చెప్పి తన నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చాకే లోపలికి రా. అంతవరకు లోపల రావుతే రాకూడదు కూడా. కాదురా, మొత్తం ఇక్కడేనా? అయ్యా రామా, ఇప్పుడు ప్లేస్ వెతికే అంత టైం, పేషెన్స్ మన ఇద్దరి దగ్గర లేదు. ఇదే ప్లేస్, ఇక్కడే చెప్పు. ఆల్ ది బెస్ట్, ఇంకా బాయ్. అశోక్, ఒక్క నిమిషం ఆగరా, నా మాట వినరా.
అయినా రామ్గఢ్ భయపడి చెప్పకుండా ఉన్నా ఉంటాడు. సీత గారు వచ్చారా? వీడు మాట్లాడుతున్నాడా లేదా చూసొస్తాను. చాందిని, Yes, Ram. It's me. You're Chandini. చాందిని, Ram, I'm so happy to see you. I'm so happy. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.